ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వందనాలు తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్యభావం ధ్యానిస్తుండగా వాక్యభావం అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనము. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు, నీ వంటి దేవుడొక్కడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడెవడును లేడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులరా, మనము వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత కలవాడువు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడెవడను లేడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దీని వృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందున తగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 10వ వచనం, నువ్వు సృజించిన అన్య జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వెలుపలలో నీ వంటి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచును. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలంలో ఉన్నట్లుగా దాన్ని సృజించును. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, భూ దిగంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నిన్ను పోలినవాడెవడు లేడు, నువ్వు మహత్యం గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. చివరిగా ఒక మాట, 2వ దీన వృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు, నీ వంటి దేవుడు ఆకాశమందేనను భూమి అందేనను లేడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నదంటే నాయన, మీరు తప్ప మాకు ఇంకే దేవుడు లేడుతంటారు. న్యాయం మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపల మీద సహాయం చేయమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.